నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల డప్పుతో దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్ కే దక్కింది ఆయన నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందన్న ఎంపీ చామల నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తాను పీసీసీ చీఫ్ కు అల్టిమేటం జారీ చేసిన కాంగ్రెస్ నేత సునీతారావు హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదు మాజీ మంత్రిపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీ దోపిడీ తాళం వేసిన ఇంట్లో 25 లక్షలు 20 తులాల బంగారం చోరీ తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్ కే దక్కిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆరోపించారు తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టొద్దని కేటీఆర్ నువ్వు మహాడ్రామారావు అని ప్రజలకు తెలుసన్నారు ఎంపీ చామల నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని తెలంగాణలో మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంతలాగా మీ నాయన నువ్వు వ్యవహరించారని ఎద్దేవా చేశారు ఎంపీ చామల కేటీఆర్ గారు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ కానీ రాష్ట్ర ప్రజలను ఈరోజు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మీరైనా మేమైనా అటు మీరైనా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని 10 ఏళ్ళు ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏం జరిగిందని నేను 2 నిమిషాలలో వాస్తవాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను రామారావు గారు మీరు ఒక యువరాజుగా మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో క్యాబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు ఇది వాస్తవం కాదు వాస్తవం ఏందో నేను చెప్తున్నానండి ఒకటే ముక్కలే చెప్తా ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ అంటే లండన్ లో ఉన్న కంపెనీ ఈ కంపెనీతో 2022లో గ్రీన్కో అనే ఒక కంపెనీ కేటీఆర్ కి అత్యంత సన్నిహితులు కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు వీళ్ళు చీకటి మిత్రులు ఈ మిత్రులకు సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ జనరేషన్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి ఈ కంపెనీకి సంబంధించినటువంటి అంటే ఈ గ్రీన్కోకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది ఎఫ్ఈఓ తోటి ఏమని హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ ని తీసుకురావాలి అన్న ఒప్పందం 90 కోట్ల ఒప్పందం 90 కోట్లలో 30 కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు కట్టి మిగతా 60 కోట్లు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిరు ఎందుకంటే మాకు నష్టాలు వస్తున్నాయి మేము కట్టమని చెప్పి ఈ ఎఫ్ఈఓ కంపెనీ లండన్ నుంచి పదే గ్రీన్కో కంపెనీకి మిగతా 60 కోట్లు కట్టాలి లేదా లీగల్ గా వాళ్ళు యాక్షన్ తీసుకునే ప్రయత్నము టర్మినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరిగింది 2023లో రేస్ కు సంబంధించి 2022లో అగ్రిమెంట్లు చేసుకొని 30 కోట్లు కట్టి 60 కోట్లు ఎగ్గొట్టితే నోటీసులు సర్వ్ చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళు చేసిన భాగోతము వాళ్ళని కాపాడనికే ఎవరిని గ్రీన్కో
ఒక బీసీ మహిళగా ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాల అర్హతలు తనకు ఉన్నాయని, తనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కోరారు. తనను ఎమ్మెల్సీగా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, నాకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసి పీసీసీ చీఫ్ పదవిను అడ్డుకుంటానని హెచ్చరిస్తున్న సునీతారావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా పక్షపాతి, మహిళలకు పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులో కొంతమందికి న్యాయం జరగలేదంటూ కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో ఇటు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అంతా కూడా మాట్లాడడానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు గారు. చెప్పండి, గతంలో కూడా మీరు నాకు న్యాయం జరగలేదంటూ మీడియాతో చిట్చాట్ చేసి భావోద్వేగానికి గురయ్యాన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరొకసారి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు తొందరలో భర్తీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? 100% న్యాయం జరుగుతుంది. న్యాయం చేస్తారని నేను అనుకుంటాను. న్యాయం చేయకపోతే మేము పిసిసి అధ్యక్షులను ఇక్కడే అడుగుతామని కూడా నేను ఇందాక చెప్పడం జరిగింది. అడ్డుకుంటామని అంటే వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మొన్న డిప్యూటీ సీఎం గారితో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు సీఎం గారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ కి సంబంధించి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నామినేటెడ్ లో ఎక్కడ కూడా చోటు కల్పించకపోవడము మాకు నిజంగా కూడా బాధాకరం అనిపించింది. ఇదే కాకుండా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మార్పిడి అని చెప్పి చాలా పెద్దగా ఇబ్బంది మార్చాలనుకుంటే పదవులు నాకు ముఖ్యం ఎన్నడూ కాదు. పార్టీలో నేను పనిచేసింది సీనియర్ నాయకులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పైన, రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ పైన. రేవంత్ అన్న ఏది చెప్తే నేను అది చేసుకుంటూ పోయాను. గతంలో వారు పిసిసిగా ఉండే, నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండే. అది మా హక్కు కాబట్టి, నైతిక హక్కు. మేము అడగడంలో మేము తప్పు అని నేను అనుకోను. కాబట్టి మాకు ఒక పెద్దపీట వేయమని అడిగాము. వారే నోరు తెరిచి మా అధ్యక్షురాలతో చెప్పడం జరిగింది, నేను ఈసారి ఎమ్మెల్సీకి ఉమెన్ కోటా కింద ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఖర్గే గారితో, కేసీ గారితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పడం చాలా నిజంగా కూడా సంతోషకరం మాకు. ఎందుకంటే ఒక అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు ఈ రోజు సీఎం అయినారు, గర్వపడ్డాం. ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షులు అయినారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, చాలా సంతోషపడుతున్నాం. అదే విధంగా ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డని నేను కూడా. కాబట్టి మా ఓటు బ్యాంక్ కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి, ఒక మహిళ అని కన్సిడరేషన్ పెట్టుకొని మహిళలకు రిజర్వేషన్స్ అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చిన లిస్ట్ లో మహిళలు కనపడకపోవడం మాకు చాలా బాధాకరం. అది కూడా మహిళా కాంగ్రెస్ కి సంబంధించి నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ చేసి ఆ రోజు భాగోద్వేగానికి గురయ్యానంటే, నిజంగా కూడా మహిళా కాంగ్రెస్ నుంచి 30 మంది జాబితా ఇప్పటికే నేను 6 సార్లు ఇచ్చాను. ఎక్కడ కూడా దానిపైన స్పందించకపోగా, ఎవరికి ఎక్కడ కూడా ప్లేస్ కల్పించుకోకపోవడం నాకు చాలా బాధాకరం అనిపించింది. అందుకే ఆ రోజు నేను బాధపడ్డాను. తర్వాత నా పొజిషన్ తీసేస్తాను అని చాలా వరకు మీడియాలో స్క్రోలింగ్, బ్రేకింగ్ చూశాను. నేను పదవులు ఆశపడి ఏ రోజు పని చేయలేదు. ఈ రోజు కూడా నేను రేవంత్ నాకు ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను, ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తాను, ఖచ్చితంగా న్యాయం చేస్తాను. రాబోయే కాలంలో అందరూ అర్హులైనప్పుడు మేము అర్హులం కామా, మహిళలు 51% ఉన్నప్పుడు మేము అర్హులం కామా అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, మగవాళ్లకు సరి సమానంగా ఇల్లు, పిల్లలు అందరినీ వదిలేసి వచ్చి ఈ రోజు మేము రూలింగ్ లో లేనప్పుడు మేము పార్టీకి ఎంత పని చేశామనేది రేవంత్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. రేవంత్ అన్న అనుకుంటే 30 మంది జాబితా కాదు, 100 మంది జాబితా రిలీజ్ అవుతుంది. కానీ మరి ఎక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు అంటే, మొన్న కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ 48 కార్పొరేషన్లు మాకు ఇచ్చాం చూడండి, కాంగ్రెస్ లోకి వెళ్లి బీఆర్ఎస్ ని కించపరుస్తూ మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షురాలకే స్థానం లేదు అని చెప్పి మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారు మమ్మల్ని, బీఆర్ఎస్ బీజేపీ కలిపి. కాబట్టి మాకు అక్కడ ఏమైతుందంటే, మా హక్కు మేము అడగాల్సిన అవసరం వస్తుంది. మేము అడగకుండానే వాళ్ళు ఇచ్చినట్టయితే మేము అడిగే వాళ్ళం కాదు, కానీ అడిగే వారికి కూడా ఇవ్వకపోవడం శోచనీయం. కాబట్టి ఇక మీదటన్నా కూడా పిసిసి అధ్యక్షుడు గాని, సీఎం గారు గాని మమ్మల్ని ఏలన చేస్తున్న సంగతి దృష్టిలో పెట్టుకొని మాకు పెద్దపీట వేస్తారనే నమ్మకం నాకు. అంటే గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసినటువంటి వాళ్ళలో ఇప్పటికీ చాలా మందికి న్యాయం జరిగింది అని చెప్పేసి ఇప్పటికే మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్, అంటే మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మీరు గతంలో ఎవరు లేని చేయనటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది మీరు చేశారా? క్రెడిట్ గోస్ టు ఓన్లీ సునీతారావు అని చెప్పేసి కూడా ఒక బల్లబుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడింది. అటు అది చూసుకున్నా కాబట్టి ఇటు చూసుకున్నారు. ఖచ్చితంగా మీకు ఒక పోస్ట్ అనేది కన్ఫర్మ్ అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అదే చెప్తున్నానమ్మా, రేవంత్ అన్న మాట్లాడిన, మా అధ్యక్షురాలతో మాట్లాడి నన్ను ప్రమోట్ చేస్తాను ఏదైతే ముంబైలో చెప్పారో నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. వారు ఇచ్చిన మాట పైన నిలబడితే ఇంకా సంతోషం. కాబట్టి నేను అనుకుంటాను, గతంలో గంగా భవాని గారికి ఎమ్మెల్సీ వచ్చింది, దాంతో పాటు ఆకుల లలిత గారికి ఎమ్మెల్సీ వచ్చింది, శారద గారికి మహిళా కమిషన్ వచ్చింది. సో నాకు కూడా
నా వాయిస్ వినిపించే అవకాశం, అంటే ఒక సీనియర్ అడ్వకేట్ గా, ఒక ఎడ్యుకేటెడ్ హైయెస్ట్ క్వాలిఫైడ్ గా, సీనియర్ పొలిటీషియన్ గా, ఒక మహిళగా నాకు ఈ స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ముగ్గురే ఉన్నారు. ఒకరు శ్రీహరి ముదిరాజ్ గారు, నీలం మధు ముదిరాజ్, నేను. అందులో నేను ఎప్పుడు పార్టీలు మారలేదు, ఏ పార్టీ మారలేదు. పార్టీలోనే ఉండి కష్టమైన నష్టమైన పార్టీకి పనిచేస్తూనే వచ్చాను. చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా రేవంత్ అన్న నాకు సహకారం అందిస్తూ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నన్ను ఖచ్చితంగా ముందుకు దోశారు. ఎవరేది చెప్పినా కూడా నన్ను ఆ రోజు కూడా మార్చలేదు, ఈ రోజు కూడా మార్చలేదు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అనేది సీఎం గారికే పోతుంది. ఇంకొకటి, అల్కాలమ్మ గారి నేతృత్వంలో నేషనల్ ప్రెసిడెంట్ గారు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇద్దరు అధ్యక్షురాలు నెట్టె డిసోజా గారే గాని, అల్కాలమ్మ గారే గాని ఎప్పుడు పెద్దపీట వేశారు, నా పైన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి దేశంలోనే టాపర్ గా సభ్యత్వంలో, మహిళా సభ్యత్వంలో టాపర్ గా నిలిచింది తెలంగాణ స్టేట్. అంటే ఈరోజు దేశంలో ఇన్ని స్టేట్స్ ఉన్నా కూడా తెలంగాణ స్టేట్ కా ఘనత అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహమని నేను అనుకుంటాను. అంటే ముఖ్యంగా మీరే రెండు రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను చేసినటువంటి హార్డ్ వర్క్ ఎట్లా సీఎం రేవంత్ కి తెలుసు అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, నాకు పదవి రాకపోతే ఖచ్చితంగా గాంధీ భవన్ మెట్ల పైన కూర్చుంటాం, పీసీసీని అడ్డుకుంటాం. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీకు వస్తుంది అనుకోవాలా, రాలేదు అనుకోవాలా? ప్రేమగా అడ్డుకోవడం అదేమైనా మీకు తప్పు అనిపిస్తుందా? అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్సీ కావచ్చు, పిసిసి కావచ్చు, మీరు చెప్తున్నారు ప్రేమ అని చెప్తున్నారు, కానీ కనిపించే వాళ్ళకి అది ప్రేమలా ఉండదు కదా ఖచ్చితంగా. అంటే అందులో పనిచేసిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ప్రత్యక్షలు ఎత్తి చూపే వేడుగా కూడా అనిపిస్తుంది కదా. గాంధీ భవన్ మా ఇల్లమ్మా. మా ఇంట్లో మేము ఎక్కడ కూర్చుంటేంటి, మెట్ల మీద కూర్చుంటేంటి, లోపల కూర్చుంటేంటి, దానికేం తప్పు పట్టను నేను. ఎందుకంటే గాంధీ భవన్ ని మేము పూజించుకుంటాం. ఇక్కడ తల్లి ఉందని అనుకుంటాం. సోనియా గాంధీ గారి దయ వల్ల మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తుంది. ప్రియాంక గాంధీ గారు పెద్దపీట వేస్తున్నారు. రాహుల్ గాంధీ సమానత్వ న్యాయం అంటున్నారు. సమానత్వ న్యాయం చేయమని చెప్పేసి అని మేము అడగడం తప్పలేదు కదా. మెట్ల మీద కూర్చున్నా అంటే ఇంట్లో అరుగుంటే కూర్చోవడం తప్ప? రాగా కూర్చోవడం వేరు, ఇంట్లో అడ్డుకోవడం వేరు. అంటే ఇప్పుడు మీరు పీసీసీని అడ్డుకుంటా అంటున్నారు కదా, అక్కడ కూర్చుంటాము అని చెప్పట్లేదు. కూర్చుంటాము పీసీసీని లోపల అడ్డుకోవడము అని అంటే నా దృష్టిలో వారితో మాట్లాడతామని. అంటే అడ్డుకోవడం అని అంటే అక్కడ పేచి పడడం కాదు. వారిని అడ్డుకుంటాము, మా పదవులు ఇచ్చే వరకు ఎల్లనీయమని చెప్పి మేము ఎందుకు అంటున్నాం? ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాం. సంవత్సరంన్నర. ఇప్పుడు ఎంత, మార్చు, డిసెంబర్ టు డిసెంబర్ ఎలక్షన్స్ అయిపోయాయి. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ రూల్స్ కూడా అయిపోయాయి. 1 year పెట్టారు. 1 year లో కూడా మళ్ళీ వాళ్ళు రూల్ బ్రేక్ చేశారు. ముఖ్యమంత్రి గారే పెద్ద సీనియర్ నాయకులకు ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. మొన్న వెన్నెలమ్మకి ఇచ్చారు, స్వాగతిస్తున్నాం. మిగిలితో చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? మేమందరం ఇల్లు పిల్లలు వదిలేసి వచ్చి పని చేసుకున్నాం కాబట్టి మరి అట్లాంటప్పుడు మహేష్ అన్నకి మరి మనసు రావట్లేదా? ఈ రోజు ఎమ్మెల్సీ పిసిసి అయిపోగానే పెద్ద అయిపోలేదు కదా, మాకైతే ఎప్పుడు అన్ననే. మహేష్ అన్న ఇప్పుడు మాకు మహేష్ అన్ననే, కాబట్టి రేవంత్ అన్న కూడా మాకు అన్ననే. అన్న చెల్లెలతో కొట్లాడడం అది నిజంగా కూడా ఇంట్లో జరిగే విషయమే. కాబట్టి గాంధీ భవన్ ఇల్లు అనుకుంటున్నాం కాబట్టి కొట్లాడతానని చెప్పాను. నాకు తప్పేమనిపించింది? సో మీకు అంటే వక్రీకరించి మాట్లాడకండి. గాంధీ భవన్ ఎట్లా అంటే మా ఇంటి మీద అరుగులు అనుకుంటాం మేము. కాబట్టి గాంధీ భవన్ మా ఇల్లు అన్నప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరు? మరి పెద్దన్న రేవంత్ అన్న, చిన్నన్న మహేష్ అన్న, ఇద్దరితో కొట్లాడము, మా పదవులు మాకు ఇవ్వడము, మా పదవులు మేము తీసుకోవడం అది తప్పని నేను అనుకోను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి నాకు ఇవ్వకుండా పర్వాలేదు, కానీ నా చెల్లెలకు మాత్రం పదవులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కొట్లాడాను, ఈ రోజు కూడా కొట్లాడుతున్నా. నేను నాకు 1 year పెట్టారు, మార్జిన్ పెట్టారు. సరే 1 year మేము ఊరుకున్నాం కదా, నేను అడగలేదు కదా. అందరూ అర్హులే అన్నప్పుడు నేను కూడా అర్హురాలిని, మహిళని. అందులో మహిళలకి ఎంత పని ఉంటుంది? మగవాళ్ళు ఒక పని చేస్తే ఆడవాళ్ళు 5 పనులు చేస్తారు. ఇంటి పని చేస్తారు, వంట పని చేస్తారు, ప్రొఫెషనల్ పని చేస్తున్నాను, పొలిటికల్ పని చేస్తున్నాను, నా పిల్లల ఆలన పాలన చూసుకుంటున్నాను, నా ఇల్లు చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. కాబట్టి ఇంట్లో నాకు సమస్య వచ్చినట్టయితే ఇంట్లో ఉన్న రేవంత్ అన్న, మహేష్ అన్న సాల్వ్ చేయాలి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మేము గాంధీ భవన్ లో గొడవ పడతామని చెప్తున్నాం కదా. అంటే గొడవ పడడం అంటే అడగడం అని అర్థం మా ఇష్యూలో. ఖచ్చితంగా మేము పని చేశాము, మాకు పదవులు లభిస్తాయని చెప్పేసి సుందరరావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ లభించకపోతే మా ఇంటి హక్కుగా, మా ఇంటి నేతలుగా, అన్నదమ్ములుగా ఖచ్చితంగా వాళ్ళతో మాకు కొట్లాడే హక్కు ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కొంత మేరకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690 టీవీ. మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉందా అని ఆయన ప్రశ్నించారు. మీరు చేసిన దొంగతనాలు, విలీనాలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదన్నారు. మీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షం లేకుండా చేసి మీ పార్టీలో విలీనం చేసుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు బల్మురి వెంకట్. హరీష్ రావు గారు, మీరు చేస్తున్న దానికి, గతంలో మీరు చేసిన దానికి కొంచెమన్నా పొంతనుందా ఆలోచించి మాట్లాడాలి.
ఈ రోజు ఏదైతే 7 శాసనసభ్యుల పైన అనర్హత వేటు ప్రకటించాలని చెప్పి మీరు పిటిషన్ దాఖలు చేశారు. ముందు మీరు తెలంగాణ సమాజానికి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ఒకేసారి ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది మీరు, మీ ప్రభుత్వం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ముందు దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులను, కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్లని ప్రజలు ఏదైతే ఆకర్షితులైతారో, ప్రజలు ఈ పరిపాలన కోరుకుంటారు. ఈ యొక్క పరిపాలనని అడ్డుకునే ప్రయత్నము, ఆపే ప్రయత్నము మీరు మీ పార్టీ నాయకులు చేస్తే ఇసొంటి ఒక నాయకుని, ఇసొంటి ఒక ప్రభుత్వం నిలబడాలి, దీన్ని బలపరచాలి, ప్రజా ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పని ఒకరొకరుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం, చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఈ రోజు ఏదైతే మీరు చేసిన దొంగతనాలన్నీ మర్చిపోయి, గతంలో మీరు విలీనం చేసుకున్న అంశాలని మర్చిపోయి, ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యుల పైన మీరు పిటిషన్ దాఖలు చేస్తారు, కొంచెమన్నా సిగ్గుండాలి మీరు మాట్లాడే మాటలకి. గతంలో మీరు వివరించిన తీరు పట్ల కానీ, గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు నోరెత్తలేదు హరీష్ రావు గారు? ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పని నేను హరీష్ రావుని కోరుతున్నాను. ఇంటి తాళాలు పగలగొట్టి భారీగా నగలు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్లో నివసించే లోవకుమారి వీరవెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 12న ఇంటికి తాళం వేసి రాజమండ్రికి వెళ్లారు. ఈ నెల 14న ఉదయం అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న కరుణాకర్ అనే వ్యక్తి మోటార్ ఆన్ చేసేందుకు కిందికి వచ్చి చూడగా లోవకుమారి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. తలుపు పక్కన కిటికీతో పాటు బీరువా ధ్వంసమై ఉండడమే కాకుండా వస్తువులన్నీ చెల్లాచెదురై ఉన్నాయి. దీంతో యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆందోళనకు గురైన లోవకుమారి వీరవెంకటరమణ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు బీరువాను పగలగొట్టి ఉన్న చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇల్లు కొనుగోలు నిమిత్తం బీరువాలో దాచిన 25 లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లాలో ఈ నెల 10వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి బాష్ నగర్లోని ఓ స్క్రాప్ డౌన్లో ట్రక్కుతో సహా కాపర్ స్క్రాప్ను దొంగిలించిన కేసును బాల్నగర్ సిసిఎస్ జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. మొత్తం 5 నిందితుల్లో 4ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7,64,000 నగదు, 7 లక్షల విలువ గల 1 టన్ను కాపర్ స్క్రాప్, 3 చారవాణీలు, 2 ట్రక్కులు స్వాధీనం చేసుకున్నామని బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 11వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక స్క్రాప్ గోడౌన్ ఓనర్ నుంచి వచ్చింది ఆ కంప్లైంట్. దాని ప్రకారం ఏంటంటే 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ రోజున సుభాష్ నగర్ లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్ లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక 2 టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్, అదేవిధంగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ
ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది, దొంగతనానికి గురైందని అతను కంప్లైంట్ చేసినాడు. ఆ కేసు అది గ్రేవ్ కేసు. దాంట్లో మొత్తం 15 లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు, ఒక 3 లక్షల విలువైన అశోక్ లేలాంటి ట్రాలీ దొంగతనానికి గురి కావడం జరిగింది. ఆ కేసుని సీరియస్ గా తీసుకున్న సిసిఎస్ బాలనగర్ సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మొత్తం ఐదుగురిలో ఒక నలుగురిని మనం అదుపులోకి తీసుకున్నాము. ఒక అతను అబ్స్టాండింగ్ ఉన్నాడు కేటు. దాని ప్రకారం గాజుల రామారావు ఎక్స్ రోడ్ లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 అక్యూజ్డ్ ఇప్పుడు మన అదుపులో ఉన్నారు, ఒక అతను అబ్స్టాండింగ్ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాపర్టీని వీళ్ళు 1 టన్ను కాపర్ని కూడా ఇమ్మీడియట్ గా అమ్మివేయడం జరిగింది. ఆ డబ్బును కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఒక 7,60,000 రూపాయల క్యాష్, 1 టన్ను కాపర్ ఐటమ్స్, ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో A1 SD ఫిరోజ్, ఈయన కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. A2 సాహిల్, ఈయనకి 35 years, ఈయన కూడా కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. ఇతను అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. మహమ్మద్ ఆలం, ఇతను లేబర్ వర్క్ చేసుకుంటాడు, బహదూర్పురాలో ఉంటాడు. అస్లాం ఖాన్, ఇతను కూడా డ్రైవర్, బహదూర్పూర్ లో ఉంటాడు. మహమ్మద్ గఫూర్. సో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. రిసీవర్ జావేద్ అనే అతను ఉన్నాడు, కొందుర్గులో ఉంటాడు, ఇతనికి 30 years. సో వీళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ టీము హయత్ నగర్ లో పంజాగుట్టలోనే కూడా ఈ అఫెన్సులు చేసినారు. దాంట్లో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కు పోవడం జరిగింది. ఈ కేసులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజు, గిరీష్ సిసిఎస్ ఎస్ఐ అండ్ వీళ్ళ స్టాఫ్, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కనకయ్య, శ్యాంబాబు ఎస్ఐ అండ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేసినారు. వీళ్ళందరినీ అభినందిస్తారు. గట్కేసర్ మండల్ రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన సునీత అనే మహిళ సోషల్ వర్కర్ గా పనిచేస్తుంది. మిధాని డిపో సమీపంలోని చౌరస్తా వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందలేదని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని కోరుతుంది. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో యాంకర్ శ్రీముఖి, ముక్కు అవినాష్ టీం సందడి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానంకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటామని తెలిపారు.
అందరికీ నమస్కారం. సో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలా మంది వచ్చారు. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అందరికీ నమస్తే. నేను ఆర్జు చైతు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల డబ్బుతో దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్కే దక్కింది. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందన్న ఎంపీ చామల. నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తాను. పీసీసీ చీఫ్ కు అల్టిమేటం జారీ చేసిన కాంగ్రెస్ నేత సునీతారావు. హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదు. మాజీ మంత్రిపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీ దోపిడీ. తాళం వేసిన ఇంట్లో 25 లక్షలు 20 తులాల బంగారం చోరీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.